ఈరోజు పంచాయతీ యొక్క విలువ పెంచడానికి ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992వ సంవత్సరంలో పార్లమెంట్ లో ఉభయ సభల యొక్క ఆమోదం పొందిన తర్వాత 1993 ఏప్రిల్ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లాస్ట్ చివరికి వచ్చేవరకు 1993 ఏప్రిల్ 24వ తారీఖున ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేది ఆధిపత్యంలోకి రావడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మన భారత రాజ్యాంగంలో 9వ భాగంలో 11వ షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలోని 243వ అధికరణం ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సవరణ యొక్క ముఖ్య చట్టం లక్షణాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఈ యొక్క 73వ అధికరణం మొదటిసారిగా గ్రామ సభకు ప్రాధాన్యత వహించడం జరిగింది. గ్రామ సభ అంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ అనేది ఉండాలి. ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఆ గ్రామ సభలో సభ్యత్వం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ సంస్థల కూర్పు అంటే ఈ పంచాయత్ సంస్థల ఆధ్వర్యంలో దీన్ని 3 అంచెల ప్రభుత్వాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెలు అంటే ఏంటి బిడ్డ, ఇక్కడ గ్రామ సభ అంటే అందులో గ్రామంలో ఉన్న ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. 2వ అంచె వచ్చేసి మండల పరిషత్, 3వ అంచె వచ్చేసి జిల్లా పరిషత్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయత్ సంస్థల యొక్క నిర్మాణం. ఈ గ్రామ పంచాయత్ సంస్థల నిర్మాణంని ఏ విధంగా ఏర్పాటు చేశారనుకుంటే చూడండి బిడ్డ, ఈ గ్రామ పంచాయతీలో ప్రత్యక్షమైన ఓటర్లు, పరోక్షమైన ఓటర్లు కూడా ఉంటారు. అంటే గ్రామంలో వచ్చేసి సర్పంచ్ ఉంటే, మండల్లో వచ్చేసి ఎంపీటీసీ ఆధిపత్యం వహిస్తే, జిల్లా పరిషత్కి వచ్చేసి జడ్పీటీసీ ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క కాల పరిమితి. గ్రామ పంచాయతీ యొక్క కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు. దీని తర్వాత ఈ యొక్క గ్రామ పంచాయతీకి పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు, అనర్హతలు. అంటే ఖచ్చితంగా గ్రామ సభకి పోటీ చేసే వ్యక్తి 21 సంవత్సరాలు నిండిన వాడై ఉండాలి. ఆ గ్రామ పరిధిలో ఓటు హక్కును కలిగి ఉండాలి. ఆయనకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. నెక్స్ట్ ఆయన ఖచ్చితంగా శాసనసభ ఏర్పాటు ఎంత మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్తే అంత మొత్తంలో అమౌంట్ ఏం చేయాలి, డిపాజిట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఆర్థిక సంఘం. ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకి గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. ఈ యొక్క గవర్నర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తాడంటే చూడండి బిడ్డ, పంచాయతీ యొక్క ఆర్థిక స్థాయిని సమీక్షించడం. అంటే ఆ పంచాయతీలో డబ్బు అనేది ఎంత మొత్తంలో ఉపయోగపడుతుంది, ఎంత మొత్తంలో ద్రవ్యం అనేది అవసరం అనేది చూసుకునే బాధ్యత ఇక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఆర్థిక సంఘం చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఆర్థిక సంఘంలో ప్రభుత్వ ఆదాయ వనరులు రాష్ట్రం పంచాయతీల మధ్య ఏం చేస్తారంటే పంపిణీ చేస్తారు. ఎవరు? ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకు ఆర్థిక నిధిని ఏం చేస్తుందంటే పంచి పెడుతుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆర్థిక సంఘానికి ఒక చైర్మన్, 4 సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎన్నికల సంఘం. ఈ యొక్క ఎన్నికల సంఘాన్ని కూడా ఎవరు ఏర్పాటు చేస్తారు? గవర్నర్ యొక్క ఆధిపత్యంతోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే చూడండి, ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇది గ్రామంలో ఓటర్లు అందరికీ కూడా ఓటర్ గుర్తింపు కార్డుని ఇస్తుంది. అంతేకాకుండా ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీ చేసే వ్యక్తులకు చిహ్నాలను కూడా ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో పాటించవలసిన అన్నిటినీ కూడా జాబితా రూపంలో విడుదల చేసి ఎన్నికలను నిర్వహించడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్లు అంటే గ్రామ పంచాయతీకి పోటీ చేసే వాళ్ళ రిజర్వేషన్లు అయితే ముఖ్యంగా ఫస్ట్ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా పోటీ చేసే వారిలో 1/3 వంతు మహిళలకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి.
దీని తర్వాత మనకి వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క అధికారాలు, విధులు. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం మొత్తం 29 అంశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే గ్రామ పంచాయత్ వ్యవస్థలో మొత్తం 29 అంశాలను ఆధ్వర్యంలో ఉంచుకొని పరిపాలన కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ 29 అంశాల్లో కొన్ని అంశాలు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వ్యవసాయం, అంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధిని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ భూసారాన్ని పెంపొందించడం, అంటే భూసారాన్ని పెంపొందించి భూ విస్తరణకు మనము పాల్పడడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న నీటి పారుదల నిర్వహణ, అంటే వ్యవసాయానికి సంబంధించి నీటి కాలువలను, చిన్న చిన్న కాలువల ద్వారా వ్యవసాయానికి కావలసిన నీటిని ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసింది జంతు సంరక్షణ, అంటే వన్య ప్రాణులను మనం ఏం చేయాలి, సంరక్షించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసింది చేపల పెంపకం. తర్వాత వచ్చేసి అటవీ ఉత్పత్తులు, అంటే అటవీ సంపదను పెంపొందించుకోవడం ద్వారా మనకు ఎంతో కొంత లాభం అనేది జరుగుతుంది కాబట్టి మనము అటవీ సంపదను కూడా ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న తరహా పరిశ్రమలు, అంటే గ్రామీణ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, మన యొక్క గ్రామీణ ప్రాంత అభివృద్ధిని ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గ్రామీణ గృహ నిర్మాణం, అంటే గ్రామంలో ఎవరైతే గృహాలు లేకుండా ఉంటారో వాళ్ళకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మన యొక్క ప్రభుత్వం ఏంచాలి, గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. త్రాగునీటి సరఫరా, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో త్రాగడానికి నీటి సరఫరాను ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి ఇంధనం, పశుగ్రాసం, అంటే ఇంధన సౌకర్యాలను మరియు పశువులకు మనం పశుగ్రాసాన్ని కూడా ఏర్పాటు చేయాలి. రోడ్లు, వంతెనల నిర్మాణం, ప్రతి గ్రామానికి కూడా ఖచ్చితంగా రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి గ్రామీణ విద్యుత్ ఏర్పాటు, అంటే ఖచ్చితంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా విద్యుత్ సరఫరా అయ్యేటట్టు చూసుకునే బాధ్యత ఈ 73వ రాజ్యాంగ సవరణ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పేదరిక నిర్మూలన పథకం, అంటే గ్రామంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వం కొన్ని రకాల చట్టాలను తీసుకొచ్చి పేదరిక నిర్మూలనను ఏర్పాటు చేయాలి. అనియత విద్య అంటే గ్రామంలో ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక దగ్గర విద్యాభ్యాసం నేర్పించడం ద్వారా సమాజంలో జరిగే అవినీతి అన్యాయాలను వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. గ్రంథాలయాలు, ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తనకు అవసరమైన సమాచారాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దీంతో పాటు ఇంకా 29 అంశాలను కూడా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మనకు 74వ సవరణ చట్టం అనేది ఉంటుంది.